అంటే జాన్ ద బాప్టిస్ట్, బాప్తిజం ఇచ్చి యోహాను మామూలుడు కాదైనా. ఆయన ఎవరండి అంటే మంచి ధైర్యం కలిగిన వాడు. ఆ బైబిల్లో ఉన్న మాట మనం చూసాం కదా ఇందాక. యేసుక్రీస్తు ప్రభువారే ఒక అద్భుతమైన సాక్ష్యము ఆయన గురించి ఇస్తా ఉన్నాడు. మత్తయి సువార్త 11:7 ఉన్న మాట, యేసు బాప్తిజం ఇచ్చు యోహాను గురించి హర్షిస్తూ, మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లునా? మరి ఏమి చూడ వెళ్ళితిరి అని ప్రశ్నించి 9వ ఉన్న మాట ఏంటంటే, ప్రవక్తన? అవును గాని ప్రవక్త కంటే గొప్పవాణ్ణి అని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఇక్కడ మనం ఈ యోహాను గురించి మాట్లాడుకుంటాం. ఈయన బాప్తిసం ఇచ్చే యోహాను ఎలా ఉంటున్నాడు అంటే, ఆయన దేవుని గురించి బలమైన కార్యాలు చేసినట్టుగా దేవుని వాక్యం వారు ఇస్తున్న టైటిల్ ని మనం గమనించాలా. ప్రవక్త కంటే కూడా గొప్పవాడు ఈయన అని చెప్తున్నాడు. మరి ఒక అద్భుతం కూడా ఆయన చేయలేదు. కానీ చూడండి, నశించిపోతున్న ఇశ్రాయేలు ప్రజల్ని పశ్చాత్తాపంలోనికి నడిపించాడు. హీ యాక్చువల్లీ మేడ్ ద నేషన్ టు రిపెంట్. ఇశ్రాయేలు ప్రజలంతా కూడా వాళ్ళు పశ్చాత్తాపడేటట్టుగా ఆయన ఒక అద్భుతమైన సందేశాన్ని ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, అద్భుతం కంటే మెసేజ్ గొప్పది. హల్లెలూయా. ఈరోజు చాలా మంది ఏం చెప్తున్నారు తెలుసా అండి? ఓ అద్భుతాలు అని చెప్పి వెళ్ళిపోతా ఉన్నారు. ఏమండి, అద్భుతాలు కాదు మనకు కావాల్సింది. ఏం కావాలి మనకి? చూడండి, బైబిల్లో కూడా మనం చూస్తే అపోస్తుల కార్యాలు సంఘ చరిత్ర కనుక మనం గమనించి చూసినట్లయితే, ఈ అపోస్తులు దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు సూచక్రియలు ఆటోమేటిక్గా జరిగిన. వాటి గురించి ప్రత్యేక ప్రార్థనలు వాళ్ళు ఏం చేయలేదు అక్కడ. అర్థమవుతుందండి? దేవుని వాక్యం ప్రకటించిన తర్వాత ఆటోమేటిక్గా జరిగింది ఏంటంటే సూచక్రియలు జరిగినాయి. ఈరోజు మన కాన్సన్ట్రేషన్ సూచక్రియల మీద ఉండకూడదు, కానీ మెసేజ్ మీద ఉండాలా. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఈయనని ప్రవక్త కంటే గొప్పవాడు ఎందుకన్నాడంటే, ఆయన అద్భుతమైన పరిచర్య చేశాడు. అదేంటంటే ధైర్యంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు వాక్యాన్ని కనుక బాగా ధ్యానం చేస్తే ఏమవుతుంది తెలుసా అండి? ధైర్యంగా నువ్వు దేవుని వాక్యాన్ని ప్రకటించే అవకాశం ఉంటుంది. లేదు, ఇక్కడ యోహాను భక్తుడు ఏం చేస్తున్నాడంటే, అరణ్యంలో ఆయన కండలు పెంచుకున్నాడంట. హల్లెలూయా. అంటే అరణ్యంలో ఆయన ఏం చేశాడండి? దేవుని వాక్యాన్ని ధ్యానించాడు. ఈరోజు క్రైస్తవునిగా చాలా మంది ఏం చేస్తున్నారంటే అండి, దే ఆర్ నాట్ మెడిటేటింగ్ అపాన్ ద వర్డ్. మనం గమనించాలని చూసినట్లయితే ఇక్కడ ఈ భక్తుడు ఈయన అద్భుతమైన ఎగ్జాంపుల్. మనం బైబిల్లో చూస్తే యోహాను సువార్త 5వ అధ్యాయంలో 35వ ఉంటది, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను అనే మాట మనం చూస్తున్నాం. చూడండి, ఈయన హీఈస్ బర్నింగ్ ఎట్ ద సేమ్ టైం హీ షైనింగ్ అనే మాట చూస్తున్నాం. చూడండి, బర్నింగ్ లేకుండా షైనింగ్ ఉండదు. ఆ విషయాన్ని గమనించాలి. చూడండి, ఒక కొవ్వొత్తు ఉంది అనుకోండి, ఆ కొవ్వొత్తు ఎలుగుతేనే అది కరిగిపోతూ అది ప్రకాశిస్తూ ఉంటది. కరిగిపోకుండా ప్రకాశించడం అనేది జరగదు.